జూలై నెల 17వ తేదీ నుండి ఆగస్టు నెల 17వ తేదీ వరకు రవిగ్రహము కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఈ నెల రోజుల పాటు ఒక 4 రాశుల వారికి చాలా మంచి ఫలితాలని రవిగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రాశులు మొట్టమొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఈ రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి మంచి కార్యాల్లో విజయము, తర్వాత ధనప్రాప్తి, చేయు పనుల్లో అభివృద్ధి, ఉత్సాహము, బంధుమిత్ర దర్శనము, ఆరోగ్యము, ఇటువంటి మంచి శుభ ఫలితాలని రవిగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అలాగే తోబుట్టిన వారి విషయంలో కూడా మంచి ఫలితాలు ఈ రవిగ్రహం వలన కలుగుతాయి. అలాగే మరొక అనుకూలమైనటువంటి రాశి కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ రవిగ్రహం ఈ నెల రోజులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకు వచ్చేసి 11వ స్థానంలో చాలా మంచి అనుకూలంగా ఉన్నాడు. వీరికి ఆర్థికంగా అంటే ధన లాభాలు బాగా అనుకూలంగా ఇస్తాడు. అభివృద్ధికరమైనటువంటి ఫలితాలని కలుగజేస్తాడు. అలాగే శారీరక సౌఖ్యము అనేది కూడా బాగా అనుకూలంగా కలుగజేస్తాడు. ముఖ్యంగా జ్యేష్ఠుల వలన అంటే వీరికన్నా ముందు పుట్టిన వారి వలన కూడా వీరికి ఏదైనా మంచి అనుకూలమైనటువంటి లాభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక అనుకూలమైనటువంటి రాశి తులారాశి. తులారాశి వాళ్ళకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో చాలా బాగా అనుకూలంగా ఉంటాడు కాబట్టి వీరికి కూడా ఆరోగ్య అభివృద్ధి, బంధుమిత్ర సమాగము, తర్వాత రాజకీయ వ్యవహారాల్లో జయము, గొప్పవారి యొక్క దర్శనాలు, శారీరక సౌఖ్యము, అలాగే వీరికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి మార్పులనేవి కూడా ఈ రవిగ్రహం వలన కలుగుతాయి. మరొక అనుకూలమైనటువంటి రాశి వాళ్ళు వచ్చేసి కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకు కూడా ఈ రవిగ్రహం 6వ ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వీరికి కూడా ఆరోగ్య అభివృద్ధి, ఉత్సాహము, నూతన వస్తువు లేదు ఆభరణ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, చేయు పనుల్లో విజయము, శారీరక సౌఖ్యము, ఆరోగ్యము, ఉత్సాహము, అలాగే వీరికి శత్రు జయము అనేది కూడా ఇస్తాడు. శత్రువుల మీద ఆధిపత్యము, శత్రువుల కన్నా ఒక గొప్ప ఆధిపత్యం వారి మీద కలగటం అనేది కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరుగుతాయి. ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ విధమైనటువంటి మంచి శుభ ఫలితాలు జూలై 17 నుంచి ఆగస్టు 17 మధ్యకాలంలో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యగ్రహం అంటే రవిగ్రహం వలన కలిగేటటువంటి ఫలితాలు. ఈ రవిగ్రహం అనేది నెలకొకసారి రాశి మారుతున్నప్పటికీ కూడా చాలా ప్రభావవంతమైనటువంటి ఫలితాలు, శక్తివంతమైనటువంటి ఫలితాలని ఇవ్వడంలో బాగా అందవేశించాయి అన్నమాట. కాబట్టి ఈ 4 రాశుల వారికి ఈ నెల రోజుల పాటు కూడా కొన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. నమస్తే.